ఫ్రెండ్స్, ఈ మనిషి ఒక్క కన్ను మూసుకోకుండా ఆ మండుతున్న ఇనప రాడ్డుని కూడా తేరిపరేసుకుంటాడు. గ్యాంగ్ లీడర్ వాడి ధైర్యానికి మనసులోనే ఫిదా అయిపోతుంటాడు. వాడు ఇప్పుడే అందరికీ టీ వాటర్ అంటూ ఉమ్మేశాడు. మిగతా వాళ్లంతా భయంతో వణుకుతూ పట్టుకున్న రాడ్డుని వదిలేస్తుంటే ఈ వ్యక్తి కళ్ళు మూసుకోకుండా వేడి ఆవిరి వాడి చేతుల్ని తాకుతున్నా ఏం లెక్క చేయకుండా ప్రశాంతంగా టీ గుటకలు వేస్తుంటాడు. అప్పుడే లీడర్ గట్టిగా అరుస్తుంటాడు, ఎవడైనా నార్త్ సీ గ్యాంగ్ ని ఓడిస్తే వాడిని నా కొడుకుని చేసుకుంటాను. ఆ మనిషి దీన్ని తన అదృష్టాన్ని మార్చుకునే అవకాశంగా భావిస్తుంటాడు. ఒంటరిగానే నార్త్ సీ గ్యాంగ్ ఏరియాకి వెళ్లిపోతుంటాడు. కానీ వాడికి తెలీదు గ్యాంగ్ లీడర్ ఇప్పటికే రెడీగా ఉన్నాడని. ఆ నవ యవనస్థుడి ధైర్యాన్ని చూసి లీడర్ నవ్వుకుంటూ ఒక్క దెబ్బలో దీన్ని ఫినిష్ చేస్తా అనుకుంటుంటాడు. కానీ ఆ మనిషి సాహెబ్లా చలాకీగా కదిలాడు. రెండు చేతులు నేలకు ఆంచి దాడుల నుంచి పెడుగులా చెప్పుకుంటుంటాడు. ఇది చూసిన లీడర్ పూర్తి బలమొడ్డి ఒక భయంకరమైన దాడి మొదలెట్టాడు. ఇప్పుడు ఆ మనిషికి తనని తాను కాపాడుకోవడం కష్టంగా అనిపిస్తుంది. వాడి ఆయుధం కూడా లీడర్ ఒక్క తన్నుతో దూరంగా పడిపోతుంది. దాడి కొనసాగుతుంది. ఒక పదునైన బ్లేడ్ ఏ జాలినైనా కోసేయగలిగినది వాడి ముందు నుంచి పెడుగులా దూసుకెళ్తుంది. కానీ ఆ మనిషి సరైన సమయంలో ఆ బ్లేడ్ ని అడ్డుకుంటుంటాడు. లీడర్ కత్తిని వెనక్కి లాగబోతుంటే వాడు వేగంగా ముందుకు దూకి ఒక్క పీడిగుద్దు లీడర్ మొహంపై కొడతాడు. అంతే వేగంగా వాడి వెనక్కి తిరిగి లీడర్ తల వెనక్కి ఒక్క దెబ్బ కొడతాడు. అక్కడితో ఆ ఫైట్ ముగిసింది. నార్త్ సీ గ్యాంగ్ లీడర్ నెలకొరుగుతాడు. వాడి గర్వం బద్దలైపోతుంది. కానీ ఇప్పుడు ఆ మనిషి ఇప్పటికే అందరూ కిల్లర్ అని పలవడం మొదలెట్టినవాడు మొత్తం గ్యాంగ్ కోపాన్ని ఎదుర్కోబోతుంటాడు. లీడర్ సహాయకులు తమ ఆయుధాలు తీసి తమ చీఫ్ కి పగ తీర్చడానికి రెడీ అయిపోతుంటాడు.